అందరికీ నమస్కారాలు. మిత్రులారా, గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వీధి సుబ్రహ్మణ్యం రక్త చరిత్ర పుటలో పత్రికల్లోనూ ప్రధానమైన మీడియాలోనూ విశ్లేషకుల నోళ్ళలోనూ మేధావుల మెదలలోనూ న్యాయస్థానాల మస్తిష్కాలలో రగులుతూ ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ఒక దారుణమైన హత్య మరియు డోర్ డెలివరీ, ఈ సంఘటన మీద పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. అయినా సరే అటు అనంతబాబు కానీ, అనంతబాబు ఉన్న వైకాపా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కించిత్తు చెలించటంలా అదేదో ఈ రాష్ట్రానికి సంబంధించిన సంఘటనే కాదన్నట్టుగా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎవరో హత్య చేయలేదన్నట్టుగా, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక శుద్ధపోస అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నాడో, యలహంక ప్యాలెస్లో ఉన్నాడో, లోటస్ బాండ్లో ఉన్నాడో నాకు తెలియదు, కానీ సేదతీరి నిద్రపోతున్నాడు. రాష్ట్రమంతా ఇంత పరమ కిరాతకమైన హత్య చేసిన ఒక ఎమ్మెల్సీని శాసనమండలికి ఎలా పంపిస్తావు జగన్మోహన్ రెడ్డి? ఏ హక్కు ఉంది అని ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకు వైసీపీ పార్టీ నుంచి సమాధానం లేదు. ఈ అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయటం కోసం మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, మనందరికీ తెలిసిన ఒక కథ ఒకటి ఉంది. మహాభారతంలో ఏకచక్రపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పొలిమేరల్లో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి పని ఏంటంటే ఊరి జనులను భయపెట్టి వాళ్ళని చంపుకొని తినటమే. వాడి భయానికి భయపడిపోయి ఊరంతా, అయ్యా బకాసుర, ఊరి మీద పడిపోయి ఇలా జనాన్నంతా చంపేస్తే ఎలా అయ్యా అని ప్రాధేయపడితే వాడు ఒక షరతు పెట్టాడు. నాకు బండెడు అన్నం, 2 దున్నపోతులు, ఇంటికొక మనిషిని పంపించండి, ఊళ్ళోకి రాకుండా ఊరు బయట ఆరగిస్తాను అని. ఊరంతా కూడా బాధపడ్డా చేసేదేం లేక అలాగేనని బకాసురుడు యొక్క షరతుకు అంగీకరించి ప్రతిరోజు ఒక బండెడు అన్నం తయారు చేసి, 2 దున్నపోతులు తయారు చేసి ఇంటికొక మనిషిని చొప్పున ఆహారంగా పంపేవాళ్ళు. బకాసురుడు ఆరగించేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని రోజులు జరిగినాక ఆ ఊరికి అరణ్యవాసం చేస్తున్న పాండవులు వచ్చారు. కుంతీదేవి బిడ్డలను వెంట పెట్టుకొని ఈ ఏకచక్రపురంలో 4 రోజులు ఉందామని వచ్చారు. ఆ వచ్చిన రోజునే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఒక పిల్లాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అప్పుడు కుంతీదేవి చూసి, ఏంటమ్మా మీకు వచ్చిన బాధ అంటే, వాళ్ళు చెప్తారమ్మా, మా ఊరిలో బకాసురుడు ఒక రాక్షసుడు ఉన్నాడు, ఇవాళ నా బిడ్డను ఆహారంగా పంపించాలి, లేక కలిగిన నా సంతానం, అందుకని ఈ బాధ నుంచి ఏం చేయాలో అర్థం కాక ఇలా ఉన్నామని అంటే, అప్పుడు కుంతీదేవి అంటుంది, బాధపడమాకండమ్మా, నాకు 5 బిడ్డలు ఉన్నారు, నా 5 బిడ్డలు ఒక బిడ్డను నేను పంపిస్తాను, ఒకవేళ నా బిడ్డ చనిపోయినా ఇంకా 4 బిడ్డలు నాకు ఉంటారు, మీరు ధైర్యంగా ఉండండి అని భీమసేనుని పంపుతుంది. తర్వాత కథ అంతా మీకు తెలుసు. భీమసేనుని యొక్క గదాఘాతాలకు బకాసురుడు నేలమట్టం అవ్వటం, ఊరికి పేడవలగటం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ 5 ఏళ్ల పరిపాలన బకాసురుడి కథ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ పార్టీలో ఉన్న మా దళిత నాయకులు కానీ,
మాటకు ముందు మాటకు వెనక అంబేద్కర్ గారి నామస్మరణం చేసే జూపడి ప్రభాకర్ కానీ, మేరుగు నాగార్జున కానీ, ఆదిమూలపు సురేష్ కానీ, చెప్పండి, నూలు తెరవండి. నాటి 5 ఏళ్ల పరిపాలన బకాసుర పరిపాలన కాదా? మళ్ళీ చెప్తున్నా, నేను డాక్టర్ సుధాకర్ జోలికి పోవడంలా, డాక్టర్ అచ్చెన్న జోలికి పోవడంలా, వజీరా గురించి మాట్లాడటంలా, నంద్యాల నాగమ్మ పులివెందుల మహాలక్ష్మి గురించి మాట్లాడటంలా, శిరోమణనాథ్ గురించి మాట్లాడటంలా, చీరాల్లో చంపిన కిరణబాబు గురించి మాట్లాడటంలా, ఒక్క అనంతబాబు యొక్క హత్య గురించి మాట్లాడుతున్నా. ఈ తెలుగు నేల మీద కారంచెడు, నీరుకొండ, పదిరకుప్పం, వేటపాలెం, చుండూరు, కంచికిచెర్ల, చెల్లకల్లు, గోకరాచిపల్లి, బత్తెరపాడు ఏనాడైనా ఒక దళితుడు గుండెను చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ విన్నారా? తాను చంపి తన వాహనంలో శవాన్ని తీసుకెళ్ళి సాక్షాత్తు ఎస్పీ పాత్రికేయ సమావేశంలో అనంతబాబుని నేనే చంపా అని గర్జించి చెప్పిన అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని తీవా? అది హత్య కాదా? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రత్యేక సిట్ వేస్తే, నేర పరిశోధన చేస్తే, A1గా అనంతబాబు, A2గా లక్ష్మీదుర్గ దొరికిపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కింది కోర్టు దగ్గర నుంచి మధ్య కోర్టు, సుప్రీంకోర్టు, కోర్టుల మీద కోర్టు ఖర్చు పెట్టి ఏమంటుంది లక్ష్మీదుర్గ? భర్తకు ఫోన్ లేదంటుంది, ఆమెకు ఫోన్ లేదంటుంది. అంటే సీసీ ఫుటేజ్ సాక్ష్యాలు పనికిరావు, ఫోన్ సంభాషణల సాక్ష్యాలు పనికిరావు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, ఏమిటి ఘాతుకం అని. బేరసారాలు చేస్తారా? సాక్షులను కొంటారా? పోలీసులను కొంటారా? మీరు హత్య చేసి ఏదో పెద్ద రాజు వెడలే రవి తేజములరగా అన్నట్టుగా దొడ్డిదారిన కోర్టులకు వచ్చి దొడ్డిదారిన పారిపోతారా? ఏంటి నీ ధైర్యం? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏంటి మీ ధైర్యం? ఎంతమందిని చంపుతారు? ఏం మాట్లాడతారు దళితుల గురించి? ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్తున్నా. అతను సినిమాలో ప్రకాష్ రాజ్ అని చెప్పేసి ఒక సిబిఐ అధికారి ఉంటాడు. విలన్ పాత్రధారిగా ఉన్న కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఏమండి, శివారెడ్డి పదవి దిగిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు తప్ప శివారెడ్డిని చంపితే నువ్వు ముఖ్యమంత్రి ఎట్టవుతావు, హంతకుడు అవుతావు కదా అని. వివేకానందరెడ్డిని హత్య చేస్తే, ఆ హత్యను చంద్రబాబు నాయుడు గారి మీద నెపమేస్తే, నీ పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చి నిలువెత్తు ఫోటో వేసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు. ఆ నింద చేత ప్రజలను నమ్మిస్తే నమ్మించవచ్చు. కానీ సుబ్రహ్మణ్యాన్ని చంపితే ముఖ్యమంత్రి ఎట్టవుతావు జగన్మోహన్ రెడ్డి? ఒక దళితుని చంపితే ముఖ్యమంత్రి ఎట్టవుతావు? దిగిపోతావు, దిగిపోయావు. దళితుడి రక్త చరిత్ర, దళితుడి రక్తపు మరకలు అంటిన తర్వాత ప్రభుత్వాలు కూలిపోతాయి. ఈ జ్ఞానం కూడా తెలియదా? నీ పత్రికలో దుర్మార్గంగా ప్రతిరోజు చూడండి,